హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనకి సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న ప్రభుత్వ రంగ బ్యాంక్ జాబ్స్ అయితే మనకి రావడం జరిగింది. సో మనకైతే యూసీఓ బ్యాంక్ నుంచి అయితే జాబ్ నోటిఫికేషన్స్ అనేవి రావడం జరిగినాయి. సో 555 క్లర్క్ స్థాయి ఉద్యోగాల్లాగా అయితే మనకి అవైలబుల్‌గా ఉన్నాయి. అప్రెంటిస్ జాబ్స్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో జస్ట్ ఎటువంటి ఎగ్జామ్ అయితే మీరు రాయనవసరం లేదు. మీ సర్టిఫికేట్స్ ఉంటే చాలు, మీరైతే సెలెక్ట్ అవుతారు. సో ఎవరి సొంత రాష్ట్రాల్లో వాళ్ళైతే పోస్టింగ్ అనేది తెచ్చుకోవచ్చు. సో దీనికైతే తెలుగు అనేది రావాలి. ఈ జాబ్స్‌కి అనేది అంటే తెలుగు లోకల్ లాంగ్వేజ్ అంటే ఆంధ్ర, తెలంగాణ వాళ్ళకైతే తెలుగు అండ్ ఏ స్టేట్ లోకల్ లాంగ్వేజ్ అనేది వాళ్ళకైతే రావాల్సింది ఉంటుంది. సో యూసీఓ బ్యాంక్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో మనకైతే నోటిఫికేషన్‌లో కూడా ఇచ్చారు. సో ఎన్నెన్ని ఖాళీగా ఉన్నాయో కూడా ఇచ్చారు. సో మనమైతే ఇక్కడ అఫీషియల్ వెబ్‌సైట్‌లో అయితే ఇక్కడ మనకి సెకండ్ పొజిషన్ చూసుకుంటే మనకి అప్రెంటిస్ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు వ్యూ మీద క్లిక్ చేసినట్లయితే ఈ అఫీషియల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాము. సో అక్కడి నుంచి అయితే మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. తర్వాత వ్యూ క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఇలా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ నోటిఫికేషన్‌లో మనకి ఇక్కడ చూసుకుంటే మనకి అప్లికేషన్ ప్రాసెస్ అంతా ఆన్‌లైన్‌లో అయితే చేయాల్సి ఉంటుంది. సో మనకైతే ఇక్కడ కేటగిరీ వైస్‌గా అయితే అన్ని స్టేట్స్‌లో ఎన్నెన్ని సీట్స్ ఖాళీగా ఉన్నాయైతే మనకి ఇచ్చారిక్కడ. సో వేరే స్టేట్స్‌కి కూడా అప్లై చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు. సో కానీ ఏదో ఒక స్టేట్‌కి మాత్రమే అప్లై చేయాలి. సో అక్కడ లోకల్ లాంగ్వేజ్ అయితే వచ్చుండాలి. సో ఒకటే అప్లై చేయాలి. ఇక్కడ మనకి క్లారిటీగా ఇచ్చారు. ఎంగేజ్‌మెంట్ ఇన్ వన్ స్టేట్ ఓన్లీ అని చెప్పేసి. సో ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, యూఆర్ అంటే అన్‌రిజర్వ్డ్ సీట్స్ కూడా అయితే మనకి అవైలబుల్‌గా ఉన్నాయి. ఎవరైతే ఏజ్ అని 20 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ లోపలైతే ఉందో వాళ్ళందరూ అయితే చక్కగా అప్లై చేసుకోవచ్చు. ఇదేమో అన్‌రిజర్వ్డ్ క్యాండిడేట్స్‌కి. అండ్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ రిలాక్సేషన్ కూడా ఉంది. సో ఓబీసీ క్యాండిడేట్స్‌కి అయితే 3 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంది. సో అప్లికేషన్ ఫీ వచ్చేసరికి ఎటువంటి అప్లికేషన్ ఫీ అనేది పే చేయవసరం లేదు ఎవరు కూడా. సో జస్ట్ అప్లై చేసుకుంటే చాలు. సో మీ సర్టిఫికేట్స్ బట్టి అయితే స్క్రీనింగ్ చేసి షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత మిమ్మల్ని అయితే ఇంటర్వ్యూ చేస్తారు. సో ఒకవేళ అప్లికేషన్స్ అనేది చెప్పేసి థౌజండ్స్‌లో అయితే వచ్చినాయి అనుకోండి, మీ అప్పుడైతే ఎగ్జామ్ కండక్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో మాక్సిమం చేయకపోవచ్చు. సో అందరూ అయితే తప్పకుండా అప్లై చేసుకోండి. సో ఇది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి ఎవరైతే గ్రాడ్యుయేట్స్ చేసుంటారో అంటే డిగ్రీ చేసుంటారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ అనే కాదు, బీటెక్ చేసినా సరే ఎనీ గ్రాడ్యుయేషన్ అయితే ఇన్ ఎనీ స్ట్రీమ్ అయితే అప్లై చేసుకోవచ్చు మీరు. సో మనకైతే ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి ఈ పోస్ట్స్ అనేవి 2 జులై నుంచి అయితే స్టార్ట్ అయినాయి. సో అప్ టు లాస్ట్ డేట్ వచ్చేసేసి 16 జులై లోపల అయితే మీరైతే అప్లై చేసుకోవాలి. లేకపోతే జాబ్ ఛాన్స్ అనేది పోతుంది. సో మీకైతే మంత్లీ 15,000 అయితే సాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఆల్సో యూ విల్ గెట్ ఫ్రీ హౌస్ రెంట్ అలయన్స్ అండ్ ఆల్సో టీఏ అలయన్స్ అండ్ డిఏ అలయన్స్ అండ్ అదర్ బెనిఫిట్స్ కూడా మీరైతే పొందవచ్చు. సో చక్కగా మన సొంత రాష్ట్రాల్లో అయితే జాబ్ చేసుకోవచ్చు కాబట్టి సో మీరందరూ అయితే తప్పకుండా అప్లై చేసుకోండి. ముందు ఎటువంటి ఫీజు లేదు కాబట్టి. సో మన తెలంగాణలో కూడా జాబ్స్ ఉన్నాయి. తెలంగాణ అండ్ మన ఆంధ్రప్రదేశ్‌లో కూడా జాబ్స్ ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే. సో మనం ఇప్పుడు ఎలా అప్లై చేయాలంటే మనకైతే ఇక్కడ ఆన్‌లైన్ వెబ్‌సైట్ అనేది మనకైతే ఇక్కడ ప్రొవైడ్ చేసిన ఎన్ఏటీఎస్ పోర్టల్‌లో అయితే మనకనైతే రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్. రిజిస్టర్ అయిన తర్వాత లాగిన్ అయ్యి ఈ డాక్యుమెంట్స్ అయితే దాంట్లో సబ్మిట్ చేసిన తర్వాత మీరైతే మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అండ్ ట్రైనింగ్ డీటెయిల్స్ అండ్ బ్యాంక్ డీటెయిల్స్ అయితే మీరైతే కంప్లీట్ ప్రొఫైల్ అనేది ఫిలప్ చేయాలి. సో తర్వాత నెక్స్ట్ మీరైతే రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకుంటారు. ఆ తర్వాత యూసీఓ బ్యాంక్ అప్రెంటిస్‌షిప్ ఎంగేజ్‌మెంట్ అని చెప్పి మీరైతే సెర్చ్ చేసిన తర్వాత మీకైతే అప్లికేషన్ అని వస్తుంది. సో అప్లై చేసిన తర్వాత మీరైతే ఈ అప్లికేషన్ స్టేటస్‌ని అయితే చెక్ చేసుకోండి. అప్లై చేసేటప్పుడు మాత్రం మీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్‌గా ఎంటర్ చేస్తున్నారో లేదో అయితే చెక్ చేసుకోండి. సో ఇవి యూసీఓ బ్యాంక్స్ జాబ్స్ కాబట్టి ఆహ్, డిగ్రీ పాస్ అయితే సరిపోతుంది కాబట్టి సో ఎవరైతే జాబ్ కావాలనుకుంటున్నారో ఎవరైతే
సొంత స్టేట్‌లో జాబ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ అయితే తప్పకుండా అప్లై చేసుకోండి. సో, జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఇంకా మీకు ఎలాంటి జాబ్స్ కావాలో కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేస్తే అలాంటి జాబ్స్ అయితే నేను వీడియో సెర్చ్ చేసి వీడియోతో అయితే చేస్తాను. సో, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.